పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. ఫిరాయింపులకి ఆద్యుడు పితామహుడు కేసీఆర్. ఇవాళ స్పీకర్ ఇచ్చిన నోటీస్కి ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చారు. ఇప్పటికీ టీఆర్ఎస్లోనే ఉన్నారు. టీఆర్ఎస్కి నెల నెల మెంబర్షిప్ రుసుము కడుతూ ఉన్నారు. నియోజకవర్గాల్లో పనులు కావాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా, అది బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ప్రజలతో ఎన్నుకోబడిన శాసనసభలు వచ్చి మా నియోజకవర్గ సమస్యలు ఉన్నాయన్నప్పుడు దానిని ముఖ్యమంత్రి గారు సానుకూలంగా పార్టీలకు అతీతంగా స్పందిస్తూ ఉన్నాడు. తద్వారా పనులు చేయించుకుంటా ఉన్నారు. అక్కడ నాయకత్వము లేమి ఉంది కాబట్టి టీఆర్ఎస్లో నాయకుల మధ్య సఖ్యత లేదు కాబట్టి వారు ముఖ్యమంత్రి వద్దకు వచ్చి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా బాసటగా ఉంటా ఉన్నారు. సో పార్టీ ఫిరాయింపుల విషయానికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి గైడ్లైన్ లోబడి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి శిరస వహిస్తాం. ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా సార్ ఏమన్నా? స్పీకర్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నాకైతే ఎన్నికలు వస్తాయని అనిపించట్లేదు. ఒకవేళ వచ్చినా దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.